ఈక్వాలిటీ అన్న మాటని మళ్ళీ చెప్పకండి. ఆల్రెడీ పోక్సోని ఎంత మిస్‌యూజ్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. దాన్ని ఆబ్జెక్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు. ఈక్వాలిటీ అన్న మాటని మళ్ళీ చెప్పకండి. అసలు ఉమెన్‌ని, మెన్‌ని ఈక్వల్‌గానే చూడాలి, జెండర్ బయాస్డ్‌గా చూడకూడదు అంటారు. ఒకవేళ ఉమెన్‌కి ఏమైనా డిస్‌రెస్పెక్ట్ జరిగితే గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే రైట్స్ అన్నీ ఇన్ని కాదు. ఆల్రెడీ పోక్సోని ఎంత మిస్‌యూజ్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. యాక్చువల్‌గా నేను ఫెయిర్, అన్‌ఫెయిర్ కోసం మాట్లాడడానికి రాలే. ప్రస్తుతం జరుగుతున్న ఒక విషయం గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. అదేంటంటే ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎందుకయ్యా? అయితే అందరికీ ఫ్రీ పెట్టాలి, లేకపోతే అందరికీ పెట్టకూడదు. నేను చెప్పే ఈ మాటలని ఆబ్జెక్ట్ చేయడానికి చాలా మంది ఉంటారు. కానీ ఇదే లేదు, నువ్వు రాంగ్ అంటే ఈక్వాలిటీ బొంగని మాట్లాడకండి. ఆల్రెడీ తెలంగాణ ఫ్రీ బస్ పెట్టి ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసిందో చూసి కూడా ఆంధ్రప్రదేశ్ పెట్టి. రీసెంట్ గా నేను బస్ కోసం వెయిట్ చేస్తుంటే లేడీస్ అంతా కొట్టుకుంటున్నారు సీట్స్ కోసం. ఎప్పుడు ఇంత రష్ చూడలే. ఆ రష్ లో ఒక ఆవిడ బస్ నుంచి కింద పడి, బస్ లో గొడవలు, నువ్వేమన్నా కొన్న సీట్ ఇది అని. మేల్స్ బస్ ఎక్కితే సీట్స్ లేకుండా పోయాయి. ఒకవేళ సీట్స్ ఉండి కూర్చుంటే ఫీమేల్ డిమాండింగ్ ఎక్కువైపోయింది. అసలు గవర్నమెంట్ ఈక్వల్ గా చూడట్లేదు. ఇంకా సొసైటీ ఏం ఈక్వాలిటీని పాటిస్తుంది? వీలైతే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం, వాళ్ళ గ్రోత్ కోసం ఇంకైనా చేస్తే బాగుండు. ఎలా ఫ్రీ బస్సులు, ఫ్రీ సారీలు ఇవ్వకుండా. నాతో ఎంతమంది అగ్రీ చేస్తారో చెప్పండి.